మ్యాచ్ రాదేం రాదు. అందరి ముందు పరుగు పోయింది. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు. వీడు అడుగు పెట్టగానే పడ్డది. మొత్తం నెగిటివ్ ఎనర్జీ వీడే. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఫస్ట్ గెలిపిస్తా మ్యాచ్. చెప్పా భయాకి ఎప్పుడు రాలే నీ జిందగీలో ఎప్పుడు నాన్న ఆడదాక ఎప్పుడు వినదాన టీము నువ్వు తమ్ముడు టీము. మేము అన్న తమ్ముళ్ళు అశ్విన్ అనుకున్నాయింది. ఆయన అన్న అనుకుంటాడు వాడు చెప్పడా నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది దానివల్ల. కచరా నా కొడక నువ్వు తీసుకొచ్చా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మొహమ్మద్ రాకే వీడు వేసేది తక్కువ, ఓవర్ యాక్షన్ చేసేది ఎక్కువ. మొట్ట ఒక 6 కొడితే 2 బాల్ చక్క వేయడి లంజోడుకు భయపడతాడు. ఆడు ఈడా ఈ దాంట్లో 3 6 కొట్టినాం మొన్న రాత్రి. పిలిచి పడిండు. ఎప్పుడు చూద్దాం. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. నాకు కావాల్సిన క్యాండిడేట్ వచ్చిండు. టుడే ఛాంపియన్స్ అంటారు చూడాడు. ఈడే అదే బ్యాచ్ ఈడు. వారందే ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి. నీ అంద సౌందర్యానికి రహస్యం ఏంటి? ఏం చేయబోతున్నారు? బ్యాటింగ్ తీసుకోరా మాదే మ్యాచ్. సార్ వాడే సార్ ఫస్ట్ క్రిమినల్ ఫ్రాడ్ సార్ చెప్పేది వినండి. ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఇట్లాంటి వద్దు, నువ్వు ఆటే పెట్టుకోకున్నాడు. 5 ఓవర్లా ఎంత దిగజారిపోయావో చూసుకో. అమ్మా అని అడుక్కో అప్పుడే ఇస్తా. మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం?
వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అక్షరం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను